ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 1వ వచనం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. ఆమెన్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున పెందలకడని లేచి లోకరక్షకుడిని, సృష్టికర్తను ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. దావీదు మహారాజు వలె పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి నేను దావీదు మహారాజు వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి, ఆయన మనకు చేసిన ఉపకారములను బట్టి ఆ దేవాది దేవునికి, సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్నో అపాయముల నుండి, ఎన్నో ఆపదల నుండి మనల్ని కాపాడి రక్షించిన దేవుని గూర్చి స్వరమెత్తి పాటలు పాడాలి, ఆనందగానం చేయాలి. నిండు మనసుతో దేవుని స్తుతించాలి, గణపరచాలి. దావీదు మహారాజు వలె పూర్ణ హృదయముతో ఆ దేవాది దేవుని స్తుతించాలి, గణపరచాలి. దేవతల కంటే గొప్ప దేవుడు గనుక దేవతల ఎదుట స్తుతించి ఆరాధించాలి. సోమవారం నుండి శనివారం వరకు మన యొక్క పనులన్నీ ముగించి విశ్రాంతి దినమున అనగా ఆదివారం తప్పకుండా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించవలెను. 2025 సంవత్సరము అంతము వరకు మనలను, మన కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడిన దేవునికి ఎంతగానో స్తుతించాలి. స్వరమెత్తి ఆయనను స్తుతించాలి. గంభీర ధ్వనిగల తాళములతో, వాయిద్యములతో ఆయనను స్తుతించి కీర్తించాలి, ఆరాధించాలి. ప్రియ సహోదర సహోదరి, ఉదయం లేచిన మొదలు అనేక ప్రాంతాలలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నవి, అనేకమైన బాధాకరమైనవి జరుగుతున్నవి. ఎటువంటి అపాయములు, కీడులు మన దరి చేరకుండా ఆ దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలము? ఆయన బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యములు అడగలేదు. ఆయన కోరింది విరిగి నలిగిన హృదయం, శుద్ధ హృదయం. దేవునికి అర్పిద్దామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈ విశ్రాంతి దినమున మీ ప్రియ బిడ్డలందరూ ఉత్సాహంగా మీ ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా దావీదు మహారాజు వలె పూర్ణ హృదయంతో, నిండు మనసుతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు లేని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. 2025 సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఇక జరగబో రోజులన్నిటిలో మీ కృపా కాపుదల క్షేమాన్ని దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. జీవనోపాధి నిమిత్తము కుటుంబాన్ని వదిలి ఇతర దేశములకు వెళ్ళి ఉన్న మీ ప్రియబిడ్డలకు మీ యొక్క కాపుదల దయచేయండి. వారిలో ఉన్న కంగారు, భయం తీసివేయండి. ఎటువంటి ఆపదలు, అపాయములు జరగకుండా మీ కృపా కాపుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.